పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగి ముడి చమురు ధరల భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు రుతుపవనాల కొరత సరికొత్త సవాలుగా మారుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్నినో ప్రభావంతో దేశంలో వర్షపాతం క్షీణించే ప్రమాదం ఉందని, ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ 22 నాటికి దేశంలో సాధారణం కంటే 43% తక్కువ వర్షపాతం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు తగ్గితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా పండుగల సీజన్లో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించే ప్రమాదం ఉంది. దేశంలో ఏటా కురిసే వర్షపాతంలో దాదాపు 70% నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. సుమారు $300 బిలియన్ విలువైన వ్యవసాయ రంగం పూర్తిగా ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంది. అయితే ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం గ్రామీణ భారతంపై అప్పుడే ప్రభావం చూపిస్తోంది. అధికారిక గణాంకాల్లో ఇది వెంటనే ప్రతిబింబించకపోయినా విత్తనాల కొనుగోళ్లు తగ్గడం, ఎరువుల విక్రయాలు మందగించడం, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ల బుకింగ్స్ వాయిదా పడటం వంటి రూపాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు పడకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గి సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే పండుగల సీజన్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిశితంగా గమనిస్తోంది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ తన కీలక వడ్డీ రేటును 5.25%గానే యథాతథంగా ఉంచింది. అయితే వర్షపాతంలో 10% లోటు ఏర్పడితే అది ఆహార ధరల పెరుగుదలకు దారితీసి వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని మరో 1% మేర పెంచే ప్రమాదముందని క్వాంటికో రీసెర్చ్ అంచనా వేస్తోంది. అక్టోబర్ నాటికి ద్రవ్యోల్బణం 5.5%కి చేరితే ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లు పెంచే దిశగా అడుగులు వేయక తప్పదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలో బియ్యం, గోధుమల బఫర్ స్టాక్ పుష్కలంగా ఉన్నప్పటికీ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, తృణధాన్యాల కొరత ఏర్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్న 315 జిల్లాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో నీటిపారుదల సదుపాయాలు చాలా తక్కువగా ఉన్న 111 జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, అత్యవసర నీటి వినియోగం, గ్రామీణ ఆదాయాలకు గండిపడకుండా ఉండేందుకు ముందస్తు రక్షణ చర్యలు చేపడుతోంది. గతేడాది వర్షాభావం వల్ల దేశీయ ధరలను అదుపు చేయడానికి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదు.